ఎక్కడా కనిపించలేదు సర్కార్. ఇకైనా మీకందరికీ అర్థమై ఉంటుంది. వీడు యువరాజు కాదు, వీడు బయటికి నెట్టండి, ఊళ్ళో ఇస్తానండి. ఆగండి, ఆయన వంటి మీద ఎవరు చేయవేయటానికి వీల్లేదు. యువరాజా, అది ఎక్కడ పెట్టారో జ్ఞాపకం చేసుకోండి. నాకు సరిగ్గా జ్ఞాపకం రావట్లేదు. ఈ చిన్న విషయం చెప్పలేకపోయినంత మాత్రాన నా రాజ్యానికి నేను రాజును కానా? ఇక నేను వీధుల్లో తిరగాల్సిందేనా? అడుక్కు తినాల్సిందేనా? మహారాజా, మీరే బ్రతుకుంటే వీళ్ళంతా నన్ను ఇట్లా అవమానించగలరా? విక్రమ్, నేను వెళ్తాను. నా రాజ్యాన్ని నువ్వే సుఖంగా పాలించుకో. యువరాజా, ఆగండి. మీరు వెళ్తానికి వీల్లేదు యువరాజా. సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రోజు సుబేదార్ నన్ను కొడుతుంటే నన్ను రక్షించి మీ గదిలోకి తీసుకెళ్లారు. అవును, అక్కడ బల్ల మీద పళ్ళులోంచి ఒక ఆపిల్కాయ తీసి నాకు ఇచ్చారు. అప్పుడు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాం. తర్వాత ఒకరి బట్టలు ఒకరు మార్చుకున్నాం. ఇద్దరు అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకున్నాం. పోలికలు ఒకేలాగున్నాయి. ఆశ్చర్యపోయాం. ఇంతలో దాసీలు వస్తున్నారని చెప్పి వాళ్ళు కనుక్కుంటారో లేదో పరీక్ష చేయడానికి మీరు చాటును దాక్కున్నారు. అవును, దాసీలు నువ్వే నేననుకుని దుస్తులు మార్చి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే భయపడ్డావా అని అడిగారు. లేదు, కంగారు పడ్డాను అన్నాను. ఆ తర్వాత బల్ల మీద ఏదో ఇత్తడికడ్డీ లాంటివి తీసుకుని జ్ఞాపకం వచ్చింది. బడేఖాన్, నా గదిలో కోతుబొమ్మ ఉంది. దాని త్వరలో రాజముద్ర పెట్టాను. వెంటనే తీసుకురా. వాళ్ళెవడురా పోలిగే, ప్రతి ఊడిని నేను వచ్చేసరికి చంపేస్తున్నావు.